ప్రపంచ ఫోక్ కళాకారుల్లో ఒక రెవల్యూషన్ కళాకారులలో ఆయన రెండో వాడని నేను విన్నాను. అలాంటి గొప్ప వ్యక్తి తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఇంత చైతన్యం తీసుకొచ్చినటువంటి మన ముందు కనబడుతుంటే మనకి వాల్యూ తెలవాలి చాలామంది. అందుకే మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత నంది అవార్డ్స్ కంటే గద్దర్కి ఒక స్పెషల్ అవార్డు పెడితే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప కళాకారుడు అంటే, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమో ఓ పాటలు వింటూ ఉంటే మళ్ళీ గతమంతా గుర్తొస్తుంది. గద్దరన్న పాటకు ప్రాణం పోసేదెవ్వరో, గద్దరన్న ఆట పాట ఆడి పాడేదెవ్వరు. పెద్ద సాంగ్ 25 చరణాలు 23 minutes ఉంది సాంగ్ కూడా. ఆ 25 చరణాల పాటను చేయాలి అంటే జయరాజ్ గారు నాతో చెప్పిన మాట ఏమన్నాడంటే, నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా హ్యాపీగా ఉంది సార్. మీతో ఇంటర్వ్యూ అనగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే పర్సనల్గా నాకు సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. అలాంటిది నిజంగానే ఒక తెలుగు ప్రేక్షకుడు అన్న తర్వాత పాటలు బాగా వినే వాళ్ళకి ఖచ్చితంగా వినాల్సిన పాట, ఒకటి అద్భుతమైన పాట, చాలా అనతి కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిన సాంగ్ మీరు మ్యూజిక్ చేశారు. ఆ పాట విని చెప్పగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎస్ సార్, ఎస్ సార్, అద్భుతమైన సాంగ్. ఎవరైతే జీవితంలో నాకు ఇంకేం లేదు అని ఎవరైతే కుంగిపోయి సడన్ డెసిషన్స్ తీసుకుంటారు కదా, ఒక్కసారి ఈ పాట వింటే జీవితంలో ఇదే కాదు ఎంతో ఉంది అని నిజంగానే చాలామంది ఈ సాంగ్ రాయడానికి మీకు ఈ మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది? ఈ ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? ఒక పాటని కంపోజ్ చేయాలన్నా, ఒక పాటని మనం రికార్డ్ చేయడానికి అనేక రకమైన ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంటాం. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే థాట్ గొప్పది. ఎస్. అంటే రైటర్ అనే వ్యక్తి తన థాట్ యొక్క ఆలోచన విధానంతో ఒక అద్భుతమైన పదాలతో పొందుపరిచినప్పుడు అది ప్రజలకి మనసుకు బాగా తగిలినప్పుడు అది చాలా గొప్పగా ఉంటుంది. వాస్తవం. అయితే ఈ శిలా నీవే శిల్పి నీవే అనే పాట మనిషి జీవితం, ఎస్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనిషి జీవితం ఎలా ఉంటుంది, ప్రకృతితో మనకి ఎలాంటి అనుబంధం ఉంది, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలా, స్నేహితులతో ఎలా ఉండాలా అనేది ఒక అద్భుతమైన థాట్ కదా. అది ఒక రైటర్ యొక్క గొప్పతనం అది. కాబట్టి తను అంత గొప్పగా రాశాడు కాబట్టి అంత గొప్పగా కంపోజ్ చేయగలిగామని నేను అనుకుంటా. చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి ఆ సాంగ్ జయరాజ్ గారు తీసుకొచ్చినప్పుడు మీకేమనిపించింది? ఎక్కడ మీరు ఇంప్రెస్ అయ్యారు? ఈ పాట చెయ్యాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఆ పాట 25 చరణాలు ఉన్నప్పుడు, చాలా పెద్ద సాంగ్, 25 చరణాలు 23 minutes ఉంది సాంగ్ కూడా. అవును. ఆ 25 చరణాల పాటను చేయాలి అంటే జయరాజ్ గారు నాతో చెప్పిన మాట ఏమన్నాడంటే, ఆ పాట నాకు ఇచ్చినప్పుడు 10 మంది సంగీత దర్శకులను కలిశాను మౌన ఈ పాట పట్టుకొని, మీరు 11వ వాడు అని చెప్పారు. అంటే నాకు చాలా ఎట్లా అనిపిస్తుంది అంటే, ఓహో నా మీద ఇంత కాన్ఫిడెన్స్ ఉందా, నా ఎక్స్పీరియన్స్ నాది అంటే ఒక జయరాజ్ గారు గుర్తించాడు నేనైతేనే చేయగలను అని. అంటే నేను చాలా అంటే దాన్ని ఇంకా మనసు పెట్టి చేయాలి, ఇది నేను 11వ వాడిని కదా సంగీత దర్శకులలో అని చేశాను. అనిపించలేదా మీకు ఇంత పెద్ద పాట జనాదరణ పొందుతుందా లేదా? ఎంత టైం పట్టింది? ఎన్ని రోజులు పట్టింది ఈ సాంగ్ మీకు చేయడానికి? అంటే ఈ పాట మీద నాకు ఖచ్చితంగా చాలా నమ్మకం ఉంది. చాలా మంది ఈ పాట చేసిన తర్వాత ఇంత పెద్ద పాట ఎవరు వింటారని చాలా మంది అన్నారు. దాన్ని ముక్కలు చేసి వినిపించండి అంటే అట్లుండదు అన్న, ఈ పాట ఖచ్చితంగా వింటారు. నేను జయరాజ్ గారికి కూడా చాలాసార్లు చెప్పిన, ఈ పాట రిలీజ్ కావడానికి 1 సంవత్సరం పట్టింది. నంబరు సంవత్సరం నుంచి అంటే ఆ ఎడిటింగ్, ఆ సాంగ్ని ఏం చేయాలి ఎట్లా చేయాలని తర్జన పడతా ఉండేవాళ్ళం. దాన్ని షూట్ చేద్దాం అనుకున్నాం, మామూలుగా వీడియో చేయాలని అనుకున్నాం చాలా రోజులు. అంటే 25 చరణాల పాటనే రికార్డ్ చేయాలంటే ఒక 20 లక్షలు ఖర్చు అవుతుంది దానికి. అప్పటికే మా ప్రొడ్యూసర్ గారు బొమ్మకు మురళి గారు ఆయన ఈ సాంగ్కి 1 రూపాయి కూడా ఆశించకుండా ఈ పాట జనాల్లోకి వెళ్తే చాలు, నాకు రూపాయి దీన్ని పెట్టిన డబ్బుల గురించి నేను ఆలోచించను, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు చైతన్యం కావాలి, ప్రజలు ఆలోచింపజేయాలని గొప్ప మనసుతో చెప్పాడు. నిజంగానికి మన మీడియా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇవాళ రేపు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. అవునండి. దాదాపుగా దీనికి 6.5 నుంచి 7-8 లక్షల ఖర్చు వచ్చింది పాటకి. అన్ని డబ్బులు ఖర్చు పెడితే ఆయన నవ్వుకుంటూ చెప్పాడు,
మోహన్ గారు ఈ పాటకి రూపాయి అక్కర్లేదండి. ఓకే. ఈ పాట జనాల్లోకి వెళ్తే చాలా అంట. నిజంగా థ్యాంక్స్ టు మురళి గారు. ఎందుకంటే ఈ సమాజానికి వారు ఒక గొప్ప పాటను అందించగలిగారు. ఎందుకంటే వేదిక చాలా ఇంపార్టెంట్ కళాకారులకి. ఇప్పుడు జయరాజ్ గారు గొప్పగా రాశారు, నేను గొప్ప కంపోజ్ చేయొచ్చు, కానీ ఈ వేదికనే పెట్టిన వాళ్ళు ఎవరు? నిర్మాత కదా. డబ్బు లేకపోతే మనం ఏం చేయలేము. అట్లా నాకు ఆయన కూడా చాలా, ఆయన మీద నాకు చాలా గౌరవం, అంటే కృతజ్ఞత. జయరాజ్ గారు గొప్పగా రాశారు. ఆ గొప్పదాన్ని నా చేతిలో పెట్టినప్పుడు వీరు కూడా అదే విధంగా, నేను ఎవరు అసలు యాక్చువల్గా జేసుదాస్ గారితో పాడిద్దాం అనుకున్నాను. జేసుదాస్ గారిని అప్రోచ్ అయ్యాం, అమెరికాలో ఉన్నారు. వారు ఇప్పుడు పాడలేదు అని చెప్పారు వాళ్ళు. అయితే అప్పుడు మళ్ళీ నాకేమనిపించిందంటే జేసుదాస్ గారు పాడితేనే బాగుంటుంది. ఆ స్థాయిలో ఉన్న గాయకులు ఎవరు అంటే విజయ్ జేసుదాస్ గారు ఆబ్వియస్లీ. ఇంకంతకుమించి ఆ పాటని ఆయన తప్ప వేరే వాళ్ళు పాడలేరు. తన కోసం చాలా ట్రై చేశాం. 25 చరణాల పాట అని ఆయన ఆశ్చర్యపోయారు. అట్లా తను కూడా చాలా అంటే అద్భుతంగా పాడారు సార్. అద్భుతంగా పాడారు ఆయన. అయితే ఆశ్చర్యపోయాడు, ఇంత పెద్ద పాటని నేను ఫస్ట్ టైం పాడటం, నాకు ఎలా కంపోజ్ చేశారు మోహన్ గారు. వాస్తవం సార్, ఇంత పెద్ద పాట అనగానే అసలు మీరు అనుకునే దానికి ఆయన పాడిన దానికి రీచ్ అనేది ఎక్స్పెక్ట్ చేయని విధంగా వెళ్ళిపోయింది సార్. నిజంగానే మీ కృషి అనేది వృధా పోలేదు. అది అంటే మనం మనసు పెట్టి చేసినప్పుడు ఏదైనా, అంటే అన్నీ మనసు పెట్టి చేస్తాం కాదనం, కానీ కొన్నిటికి అలా కుదురుతుంది. అవునండి. మనం అంటే ఇంత పెద్ద పాటను చేయటమే సాహసం వాస్తవంగా. ఇంత పెద్ద పాట ఎవరు చేస్తారు? ఇది అవసరం మనకి కట్ చేద్దామంటారు. లేదు లేదు, అంటే కవి యొక్క మనసుకు నిజంగా జయరాజ్ గారి గొప్పతనం ఏంటంటే ఈ పాట తను కూడా చెప్పాడు, మొత్తం 25 చరణాలు చేయాల్సిందే. చాలామంది తను కూడా అన్నారు కట్ చేసి. అంటే నీకు ఒక జీవితాన్ని చెప్పేటప్పుడు ఒక కథలాగా ఉంటుంది అది. అది పాటలా కాదు యాక్చువల్గా, ఒక కథలాగా. ఇప్పుడు లవ్ సాంగ్ ఉందనుకోండి, 2 చరణాలు వింటే బోర్ కొడుతుంది మనకి, 3 నిమిషాలు ఎక్కువ అంటారు వీళ్ళు. కానీ దాదాపుగా 23-24 నిమిషాలు ఉంది ఆ పాట. ఒకసారి స్టార్ట్ అయితే ఏదో విందాంలే అనుకుని స్టార్ట్ అయితే ఎండింగ్ దాకా, దాంట్లో చాలా మీరు కింద మెసేజ్లు చూడండి, ఆశ్చర్యపోతాం. ఆ మెసేజ్ 1000 మెసేజ్లు ఏమున్నాయి, నేను అప్పుడప్పుడు చూస్తుంటా, నాకే ఆశ్చర్యం వేస్తుంది. అయితే దీని మీద యాక్చువల్గా నాకు చాలా నమ్మకం ఉంది, ఎప్పుడు నేను డిసప్పాయింట్ కాలే. దీన్ని పెద్ద ఎత్తున పెద్దవాళ్ళతో రిలీజ్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసినది. అంటే మురళీ గారు ఏమన్నారంటే, జయరాజ్ గారు కానీ మురళీ గారు నాకు అప్పు చెప్పారు, దీని రిలీజ్ బాధ్యతలు కూడా తీసుకుని. అది ఎడిటింగ్ కొంతమందితో చేయించారు, కానీ అది నచ్చక ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత నేనేం చేశానంటే, నేను కూడా నా బిజీలో నేనుంటే, ఒకరోజు రవివర్మ సింగర్, నా ఫ్రెండ్, నా రూమ్మేట్, తను అన్నాడు, అన్న మీరు ఈ పాటను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రిలీజ్ చేయాలని ఒక సందర్భంలో చెప్తే, అప్పుడు నాకు ఒకసారి కరెక్ట్గా అనిపించింది. అప్పుడు మా ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి ఇట్లా అడిగితే, జయరాజ్ గారికి ఫోన్ చేస్తే నాకు హ్యాండ్ ఓవర్ చేసి, నువ్వు దాన్ని చేయంటే, దాన్ని మీరు నమ్మరు, ఒక 6 నెలలు, అంటే అప్రాక్సిమేట్ నాకు గుర్తులేదు, కానీ మా మిస్సెస్ అయితే 3 గంటలకి ఇంట్లోకి వచ్చి నేను ఎడిటింగ్ చేస్తుంటే తిట్టేది, ఏంది మోహన్ పిచ్చా నీకు, నిద్ర లేకుండా నువ్వు అట్లా. మా పిల్లలైతే వాళ్ళు విని విని పొద్దున్న లేస్తే, ఏం డాడీ, ఏం శిలా నీవే, ఏం శిల్పి నీవే డాడీ ఎడిటింగ్ అంటే దాదాపు 4-5 నెలలు దాన్ని ఎడిటింగ్, అంటే మార్పులు చేర్పులు, మళ్ళీ జయరాజ్ గారు వచ్చి చూడటం, మురళి గారు వచ్చి చూడటం, ఇట్లా చూసి, అంటే నేను ఒక కసితో చేసిన వాస్తవంగా ఎడిటింగ్ నేను నేర్చుకున్నా. నేను ఏంటంటే ఎడిటింగ్, ఎందుకంటే నాకు నాకు రాదు, కాకపోతే నా పాటలకి ఎడిటింగ్ చేయడం కోసం నేను ఒక పాటను తీసుకొని వెళ్ళి ఒక ఎడిటర్ దగ్గర కూర్చుంటే వారం 10 రోజులు పడుతుంది, వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక పాటని 10 రోజులు 15 రోజులు వెయిట్ చేయటువంటి నేను ఎన్ని పాటలు చేయగలను? ఇట్లా కాదు కదా, మనమే నేర్చుకోవాలని నేను కసితో నేర్చుకున్న. నా మిత్రుడు శ్రీనివాస్ అని, తను అన్న మీరు నేర్చుకోగలరు, మీకు వస్తుంది అని నాకు నేర్పితే 1 వీక్లో తను స్టార్ట్ చేసి నేర్చుకున్నా. ఇప్పుడు మంచి ఎడిటర్ కూడా నేను. కంపోజ్ మీరే చేసి, ఎడిటింగ్ మీరే చేసి, అన్ని ఇంత మంచి పాట నేను ఎడిటింగ్ చేసే అవకాశం కూడా నాకు వచ్చిందంటే చాలా ఆనందం. అంటే కంపోజింగ్ అంటే నాకు, అంటే ఆ లిరిక్స్ వచ్చేటప్పుడు ఆ లిరిక్ సంబంధించి ఆ వీడియోస్ క్లిప్పింగ్ కూడా వస్తా ఉంటే అసలు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. పాట ఎక్కడ కూడా స్కిప్ చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలన్న థాట్ కూడా రాదు అసలు. అవునవునన్న, అంటే అవన్నీ కూడా
ఎన్ని రోజులు మనం చిన్న క్లిప్ పెట్టడం కోసం అది సైట్లకి ఎక్కడికి ఎతికి యాప్ట్ అయ్యే తీసుకురావాలి. అది యాప్ట్ కాకపోతే దాన్ని డిలీట్ చేయాలి, ఇంకొకటి ఎతకాలి, అది దొరకదు, దాని క్వాలిటీ ఉండదు, క్వాలిటీ మిస్ కావద్దు. అంటే ఎన్ని తర్జన మర్జనలు పడిపోయిస్తే మా మిస్సెస్ కూడా నైట్ టైం జాలి పడిన మీద టీ తాగుతావా అని 3 గంటలు అట్లా చేసాము. అయితే ఇది చేసిన తర్వాత రిలీజ్ ఒక తతంగం, రిలీజ్ ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని అంటే నేను యాక్చువల్గా ఏంటంటే ఒక పెద్ద వ్యక్తితో, అప్పుడు కూడా నేను కేసీఆర్ గారితో రిలీజ్ చేపిద్దామని అనుకున్నాను. కేసీఆర్ గారు రిలీజ్ చేద్దామంటే మనకి ఆయన టైం ఇచ్చే పరిస్థితి లేదు, అందరికి తెలిసిందే. తర్వాత ఏం చేశానంటే ఒక పెద్ద లెజెండ్ ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేయాలని డిసైడ్ అయిపోయినాయి. అంటే ఒక పెద్ద వ్యక్తి చేయటం వల్ల ఇది ఇంకా ప్రజల్లోకి బాగా మంచి గొప్ప సాంగ్ని ఒక గొప్ప వ్యక్తితో చేయించాలనే ఉద్దేశం. చిరంజీవి గారు ఇలాంటి సాంగ్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు, ఆయన కూడా ఇలాంటి చాలా ఇష్టం. అవును అవును. అయితే నేను ట్రై చేసి వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి పేరు చెప్పను కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. ల్యాప్టాప్ పాట తీసుకొని ఆయన ఇటు బయటకు వెళ్ళిందంటే 2 రోజుల తర్వాత వస్తారంటే ఆయన అపాయింట్మెంట్ తీసుకొని 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి పలానా దగ్గర రమ్మంటే వెళ్ళి ఇంతే కూర్చున్నాం. అంటే విమర్శించడం కాదు, జరిగిన కష్టం అంటున్నాం, దాన్ని ఏమంటారు, నాకున్న తపన నాకు చూపించా. 2 నిమిషాలు పల్లవి చరణం విన్నాడు, 2వ చరణం విని 3వ చరణానికి పోయేటప్పుడు ఇంకో చరణం ఉందా అన్నాడు. అంటే సార్ ఇది 25 చరణాలు ఉంటాయి సార్, మీరు ఓపిక వినాలన్న. వద్దు 20 చరణాలు ఎవరింటారబ్బా, నువ్వు కట్ చేసుకొని రప్ప అన్నాడు. 2 చరణాలు కట్ చేసుకుంటా, ఇదంతా తినరు అన్నాడు. నేను అనుకో నేను టేస్ట్ లేదనుకున్నా అంతే, మళ్ళీ పోలే అక్కడికి. మళ్ళీ ఆయన దగ్గర కట్ చేసుకుని పోవటం జరగలే. ఇది 25 చరణాలే రిలీజ్ చేయాలి అని మళ్ళీ చిరంజీవి గారికి సంబంధించిన కొంతమంది మళ్ళీ అక్కడికి వెళ్ళకపోవడంతో అక్కడ చిరంజీవి గారితో అందరితో ఆగలే, మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు ట్రై చేశాను, వేరే ఒక 4 ట్రై చేశాను. కొంతమంది ఫోన్లు ఎత్తడం మానేశారు. అంటే అంతకుముందు గతంలో చిరంజీవి గారిని కలిసిన, నేను వారి ఇంట్లో కలిశాను, ఆ ఫోటో కూడా పెట్టాను. సార్ నేను ఇది సో అండ్ సో ఇది నేను ఇట్లా చేశాను, ఒకసారి సార్తో ఈ సాంగ్ రిలీజ్ చెప్పాలి అని అంటే ఎవరు కూడా నిజంగా చిరంజీవి గారు రిలీజ్ చేస్తే ఇంకా వేరేలా ఉండేది అనిపించింది. అది ఇక కాదు అని తెలిసిన తర్వాత ఇంకా నాకు అంటే ప్రయత్నాలు సరే అంటే అంత వారి పక్కనుండే పెద్ద పెద్ద వ్యక్తులతోనే నేను ట్రై చేశాను. కాదు అన్న తర్వాత మళ్ళీ ఎవరంటే జూపూడి ప్రభాకర్ రావు గారని మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జగన్ గారితో రిలీజ్ చేపిద్దాం అన్నాడు. అంటే జూపూడి గారికి కూడా ఈ పాట బాగా నచ్చింది. ఆయన ఫస్ట్ వినిపించింది వారికే, వినిపిస్తే ఆయన ఆశ్చర్యపోయాడు, అబ్బాయి ఇంత గొప్ప పాట మోహన్, ఇది ఎట్టి పరిస్థితిలో మనం రిలీజ్ చేపిద్దాం, మనం సీఎం గారితో రిలీజ్ చేపిస్తా, జగన్మోహన్ రెడ్డి గారితో. అబ్బా ఎగిరికి అంతేస్తాం కదా మనం. అంటే ఒక లెజెండరీ ఎవరైనా సరే పెద్ద వ్యక్తితో రిలీజ్ చేస్తే దాని గొప్పతనం వేరే ఉంటుంది. జగన్ గారితో రిలీజ్ చేపిద్దామని అంటే చాలా ట్రై చేశాం, చూపడానికి చాలా ట్రై చేశాడు. అప్పుడు జగన్ గారు బిజీ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేద్దాం అని అప్పుడు మా అమ్మ మురళి గారు, బొమ్మకు మురళి గారు డైనమిక్ ప్రొడ్యూసర్ నాకు దృష్టిలో అయితే ఆయన చాలా గొప్ప మనిషి, మంచోడు. సార్ మరి ఏం చేద్దామంటే మీ ఇష్టం మోహన్ గారు, మీరు ఎక్కడంటే అక్కడ మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ బుక్ చేసి మేధావర్గాన్ని, ప్రజా సంఘాల మేధావులందరినీ పిలిచి రిలీజ్ చేసి భారీ ఎత్తున రిలీజ్ చేసాం. చాలా అద్భుతంగా జనాల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అనిపించింది నాకు, ఆహా మనం చేసిన కష్టానికి చాలు. అంటే జనాలు ఆ పాటని నిన్న కూడా నిన్న ఎవరో పిలిచి పాపం వాళ్ళు మధ్యాహ్నం నుంచి నా కోసం వెయిట్ చేస్తానట. నేను వస్తా అని అన్నా, నాకు కుదరట్లేదు. ఈ సాయంత్రం 7 గంటలు, నిన్నే 7 గంటలకు పోయేసరికి నా కోసం వెయిట్ చేస్తాను వాళ్ళు. సారీ చెప్పాను, అమ్మ సారీ, నేను యాక్చువల్గా వేరే వర్క్లో ఉన్నాను, నాకు చెప్పారు కానీ ఇంత సీరియస్గా మీరు వెయిట్ చేస్తారని అనుకోలేదా, అందుట్లో మీరు వెయిట్ చేస్తారని తెలియదు నాకు, ఒక్కడికి పోవాలి నా ఫ్రెండ్ వెయిట్ అంటే సర్ప్రైజింగ్గా నాకు చెప్పాడు. సరే పోయి సారీ చెప్పాను, అమ్మ సారీ అంటే అంటే ఎంతమంది అంటే నాకు శాంతా బయోటెక్
వరప్రసాద్ రెడ్డి గారు పవర్ అంటే ఆయన హ్యుమానిటీకి నిలువెత్తు అర్థం ఆయన తెలుసా. ఆయన నన్ను పిలిచి వాళ్ళ ఇంటికి పిలిచి నన్ను జయరాజు గారిని పిలిచి ఆయన 2 hours మాతో మాట్లాడి ఈ పాట గురించి చెప్తుంటే అసలు నిజంగా ఇంత గొప్ప వ్యక్తులు దీన్ని ఎట్లుంటుంది. నేనైతే అది మర్చిపోలేను. శాంతాబయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టి 2 hours మాతో, సార్ మీతో ఫోటో అంటే కాదు మీతోనే ఫోటో దిగాల. ఆయన వరల్డ్ ఫేమస్ కదా, పెద్ద మనిషి, మిమ్మల్ని అంతా చూసుకోవడం మామూలు విషయం కాదు. మీకు ఎలా అనిపించింది సార్? మీ నిజంగా మీ కష్టం అంతా మర్చిపోయి ఉంటారు కదా, ఇంతమంది ఆదరిస్తుంటే అభిమానిస్తుంటే. ఇది వాస్తవంగా ఏంటంటే ఈ పాట యొక్క గొప్పతనం అంటే నాకు కూడా హ్యుమానిటీ చాలా అంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన బంధాలు బంధుత్వాలు ఇవన్నీ నాకు కూడా తెలుసు. ఇవన్నీ చూసి మిస్ అవుతున్నామని కూడా తెలుసుగా ఇప్పుడు. కానీ ఇది ఖచ్చితంగా జనాలకి ఎక్కుద్ది, ఇది జనాలు ఖచ్చితంగా దీన్ని ఆలోచిస్తారు అని నాకు ఒక నమ్మకం అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్ కంటే అది ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు పాట. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నేను జయరాజ్ అన్నకి చెప్పిన, అన్న ఈ పాట రిలీజ్ అయినాక మీకు వచ్చే పేరు మామూలుగా ఉండదన్నా, మాకు వస్తుందో రాదో పేరు కానీ మీకు మాత్రం వస్తుందన్న అని చెప్పిన. ఇది వాస్తవం. అక్క మా జయరాజ్ అన్న గారు మిస్సెస్ మా అక్క మాకు వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ ఇంటుండేవాడిని చెప్పి. ఆమె గొప్ప మనిషి అసలు. ఆమెనది తమ్ముడు నువ్వు ఎవరితో ఒకరితో రిలీజ్ చేయి తొందరగా, నువ్వు ముందైతే తీసిపోయి నువ్వు రిలీజ్ చేయి అని. లేదా ఒక మంచోళ్ళతో చేయించాలి అని అంటే ఆమె బాగా ఇష్టం మాకు, అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. ఆమె ఎన్నిసార్లు చెప్పిందో నాకు, తమ్మి నువ్వు ఎవరినో ఒకరిని పెట్టి రిలీజ్ చేయి ఫస్ట్ అని చెప్పేది. అంటే ఆమె కూడా మంచి అంటే ఈ పాట మీద చాలా అంటే సాహిత్యం మీద కూడా చాలా అవగాహన ఉంది. జయరాజు గారు రాసినప్పుడు ఫస్ట్ ఆమెకి వినిపిస్తాడు, వాస్తవంగా వినిపిస్తే ఆమె చెప్పుద్ది ఇది తప్పు, అంత అంత గొప్ప మనిషి. అసలు ఆమె చెప్తుంటే నేను షాక్ అయ్యేవాడిని, ఏది తొందరగా రిలీజ్ చేయనంట. అంటే తనకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ పాట సూపర్ హిట్ అవుతుంది. అందుకే ఈరోజు జయరాజ్ గారిని ఆ పాట ఎక్కడో తీసుకెళ్ళింది, అసలు ఎక్కడో తీసుకెళ్ళింది అసలు. ఇప్పుడు మొత్తం అన్ని తెలుగు రాష్ట్రాలలో అన్ని మీటింగ్స్ జరిగి ఆయనకి ప్రతి ఒక్కరు అంటే మామూలుగా యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ప్రతి స్టేజ్ మీద చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ ఫస్ట్ ఈ సాంగ్తోనే స్టార్ట్ చేసిన వేదికలు కూడా నేను చూసాను సార్. అవునవును. నాకు ఎంతమంది అసలు కొంతమంది పాడి నాకు పెడతా ఉంటారు, కొంతమంది ఆ ప్రోగ్రాంలో పాడుతుండే షూట్ చేసి పెడతా ఉంటారు. అది చూస్తే అసలు ఆనందం వేస్తుంది కదా. చాలా మంది నన్ను లిరిక్స్ కావాలండి మాకు, మేము పాడుకోవాలని ఒరిస్సా నుంచి ఎవరో ఫోన్ చేశారు. ఒరిస్సా నుంచి ఫోన్ చేసి నా నెంబరు దాంట్లో ఉంటుంది, ఎత్తికి ఫోన్ చేస్తే నేను ఆయనకు వాట్సాప్లో పెట్టాను మొత్తం సాంగ్. తర్వాత నాకు ఏమైందంటే ఓహో ఈ సాంగ్ గురించి పాపం లిరిక్స్ కావాలని నేను డిస్క్రిప్షన్లో పెట్టా. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు ఎంజాయ్ చేయండి. డిస్క్రిప్షన్ ఆన్ చేస్తే కింద స్క్రోల్ చేస్తే మొత్తం 25 చరణాస్ మొత్తం కూడా నేను ఒక రోజు మొత్తం కూర్చొని టైప్ చేసి, ఎందుకంటే అంత గొప్ప పాటని చాలా మంది పాడుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి లిరిక్స్ దొరకవు. పాట వినుకుంటూ రాసేసరికి ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. నేను స్టార్టింగ్ లో నేను పాటలు పాడేటప్పుడు అంతే, బాలుగారి పుస్తకం కొనుకొచ్చేది మా ఖమ్మంలో రైల్వే స్టేషన్ దగ్గర బుక్స్ అన్నీ కదా, అది కొనుకొచ్చుకుంటే దాంట్లో తప్పులు ఉండేది. మన ఆ తప్పులు వాడుతుంటే మనకి ఆ టైమింగ్ కుదరపోయేది ఆ పదాలు. అట్లా కాకుండా మనకు వచ్చిన అంటే మనకి జరిగింది ఇలా జరగొద్దు కదా. అట్లా నాకు అది గుర్తొచ్చి ఇమ్మీడియట్గా అదే రోజు నేను కూర్చొని టైప్ చేసి పెట్టా. సూపర్ సార్. ఆ థాట్ కూడా అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఈజీగా పాడుకునే విధంగా చూసి కాపీ చేసుకునే విధంగా చాలా ఈజీగా చేసేసారు సార్. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే దీనికి గిన్నీస్ బుక్లో ఏమన్నా ప్లేస్ వస్తుందని మీరు ఏమన్నా ట్రై చేశారా? అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను మన గిన్నీస్ బుక్ రికార్డ్ అవుతుంది ఈ పాట, కానీ ప్రాసెస్ ఏంటో తెలియదు ఈ రోజు కూడా నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, గిన్నీస్ బుక్ రికార్డ్ ఎట్లా మనం అప్లై చేయాలి, దానికి సంబంధించిన మనం ఏం సబ్మిట్ చేయాలి ఏంటనేది తెలీదు. అయితే యాక్చువల్గా చాలామంది దాంట్లో కామెంట్స్ మీరు చదివి ఉంటారు, అసలు అవార్డ్స్ అంటే దీనికి రావాలా, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అంటే దీనికి రావాలి అనేది చాలామంది అసలు రాస్తున్నారు, నాతో చెప్తున్నారు. అంటే ఎవరు ఇవ్వాలి అవార్డు, మనం పోయి అప్లై చేసుకో అంటే మనం అప్లై చేసుకోవాలి ఓకే, కానీ ఎవరికి అప్లై చేయాలో ఎవరికి తెలీదు. అదొకటి. అంటే ఇప్పుడు ప్రజలలో ఇప్పుడు జయ జయ హే తెలంగాణ పాట ఉంది, అది గవర్నమెంట్ గుర్తింపు
చేయలేదు. కానీ జనాలు మొత్తం పాడుకున్న స్కూళ్ళల్లో జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఎంత గొప్పగా ఆ పాట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు, కానీ అనఫిషియల్గా అందరూ పాడుకునేవాళ్ళు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, అట్లా మా శిలానివే పాట కూడా అవార్డు ప్రజలు ఇవ్వాలా. ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తుందా రాదా, వాళ్ళు ఇస్తారా లేదని ఎదురు చూడటం కాదు, ప్రజలు ఇచ్చిందే గొప్ప అవార్డు. కరెక్ట్ సార్. ఇప్పుడు ప్రజలు మనల్ని పొందుతున్నాం, ప్రజలు దాన్ని ఆస్వాదిస్తున్నారు, ఆనందపడతారు, అంతకంటే ఎన్ని అవార్డులు కావాలి ఇంకా. సార్ మాకు కూడా ఒక్కసారి మీ నోట ఈ పాట వినాలని ఉంది. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. ఎంత అద్భుతంగా ఉందంటే, నిజంగానే మనిషి జన్మ అనేది ఒకటేసారి. నువ్వు బతకాలంటే భూమిలో ఉన్న గడ్డ పొరకు నుంచి ఆకాశంలో నక్షత్రాల వరకు ప్రతి ఒక్కటి నీ చుట్టూ అన్నీ ఉన్నాయి. నువ్వు గమనించుకుంటే బతుకు అనేది ఎంత ఈజీ అనేది అద్భుతంగా చెప్పారు సార్. అంటే సంగీత దర్శకుడు దానికి ఒక అంటే క్లాత్ని అంటే షర్ట్ కుట్టగలం వాళ్ళకి తగ్గట్టుగా, అది సంగీత దర్శకుడు అనుకుందాం. కానీ థాట్ గొప్పది ఇక్కడ. ఒక రైటరే అంటే రైటర్ థాట్ చాలా గొప్పది. ఆయన అంత గొప్పగా రాశాడు అంటే ఆయన ఎన్ని బాధలు పడి ఎంత చూస్తే రాయగలడు. ఇప్పుడు ఇంత చాలామంది రాస్తారు. ఈ కోణం ఒక డిఫరెంట్, ఈ థాట్ రావటం అనేది గొప్ప వాస్తవంగా. సార్ అలాగే మరి కొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? మా ఫ్యామిలీ మాది ఖమ్మం. ఓకే. మా ఊరి పేరే నా ఇంటి పేరు. మా ఇంటి పేరు మెట్టెల మోహన్ రావు యాక్చువల్గా నా పేరు. ఓకే. అది కాస్త బల్లేపల్లి మోహన్ అయిపోయింది మా ఊరి పేరు. అందుకే మా ఊరు వాళ్ళంతా కూడా చాలా గర్వంగా చెప్తారే నా పేరు తీసేస్తున్నాను. ఒక అతను మా బావగారు ఉంటాడు, ఆయన అన్నాడు, మోహన్ నువ్వు ఊరి పేరు తీసేకు, ఊరి పేరు ఉండాలి నీకు అన్నాడు. అంటే అందరికి రాదు కదా. మా నాన్నగారిని అడిగాను. వాస్తవం చెప్పాలంటే నేను ఈ పేరు నేను ఖమ్మంలో పాటలు పాడుకుంటున్నప్పుడు అందరూ బల్లేపల్లి మోహన్ బల్లేపల్లి నేను పెట్టుకుంది కాదు ఇది. మా ఊరి పేరుతో వస్తుంటే నేను మా నాన్నగారిని అడిగాను. నేను ఒక క్యాసెట్ చేసినప్పుడు ఇట్లా విన్నప్పుడు ఈ పేరు ఇలా వస్తుంది నాన్న. మా నాన్న భిక్షమయ్య గారు, నేను అడిగాను మా నాన్నగారిని. అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, చదువుకోలే, వ్యవసాయం చేసేవాడు, ఎంత గొప్ప మనసు ఆయన. నిజంగా చెప్పాలంటే అరే ఎవడికి వస్తుంది ఊరి పేరు, అందరికి రాదు, ఇంటి పేరు అందరికి ఉంటుంది, ఊరి పేరు పెట్టుకో అన్నాడు మా నాన్న. నేను షాక్ అయింది తెలుసా నిజంగా. అప్పటి నుంచి నాకు ధైర్యం వచ్చి నేను మా ఊరి పేరు ఓకే కంటిన్యూ చేశా. మా నాన్న అడగాలి కదా పాపం, అంటే నేను ఆయన కొడుకుని, ఆయనకున్న ఇంటి పేరుని నేను తీసేసి పెట్టుకుంటే వాళ్ళు ఏమని లేకపోయినా బాధపడతారేమని నేను సెన్సిటివ్గా ఆలోచించి మా నాన్న అంటే లేదు ఊరి పేరు అందరికి రాదు, నీకు వచ్చింది అదే పెట్టుకున్నాడు. అలా మీ ఊరి పేరు మా ఊరి పేరు ఇంటి పేరు. మాది బల్లేపల్లి. మా తమ్ముళ్ళు 4 తమ్ముళ్ళు, మా అక్కగారు అక్క. ఇప్పుడు మా భార్య పద్మలత గారు, మా పాప అక్షర, నా కొడుకు సిద్ధార్థ్. ఏం చదువుతున్నారండి? పాప బీటెక్ చేస్తుంది ఇప్పుడు, బీటెక్ సెకండ్ ఇయర్, NIT వచ్చింది పాండిచేరిలో. తను కూడా పెద్ద సింగర్. నేను ఒక పాట పాడించాను. షాక్ అంటే నేను అది యూట్యూబ్లో కూడా పెట్టాను. ఒక 3 సింగర్స్తో పాడించాను. పాడిస్తే తను సింగర్ అని తెలుసు కానీ అంత బాగా పాడద్దని నాకు కూడా తెలియదు చాలా రోజులు. తెలియకపోతే ఒకరోజు పాడుతుంటే బాగా పాడుతున్నాను అంటే నేను పాడతాను రెడీ అన్నది. అవునా మరి రికార్డింగ్లో పాడుతా అంటే పాడతా అన్నది. ఆల్రెడీ ఆ పాటను 3తో పాడించి నాకు సాటిస్ఫాక్షన్ లేదు, అంటే మేల్ ఫిమేల్ వర్షన్. లేకపోతే నేను ఒకరోజు ఒకరోజు స్టూడియోకి రా అంటే తీసుకెళ్ళా, పాడింది. ఫాదర్గా చెప్పలే, మ్యూజిక్ డైరెక్టర్గా నాకు నచ్చితే ఉంచుతా, లేకపోతే నేను ఉంచుతా అని చెప్పిన. అంటే తను కూడా అంతే స్పోర్టివ్, ఓకే డాడీ నీ ఇష్టం అంది.
అసలు ఎంత అద్భుతంగా పాడిందంటే, నట్ట నడి సంద్రాన నావ పోతున్నది, దిశ కానా రాకుంది, తెరచాప లేకుంది, దారెట్లు తెలిసేను అన్నయ్య, దరికెట్లు చేరేను అన్నయ్య, దారెట్లు తెలిసేను అన్నయ్య, దరికెట్లు చేరేను అన్నయ్య. ఇది అన్నా చెల్లెళ్ళ సంబంధంతో కూడా చెల్లె పాట మొత్తం నా కూతురు పాడింది. అద్భుతంగా ఉంది నిజంగా. తను పాడి రిలీజ్ చేసిన తర్వాత ఇది యాక్చువల్గా ఏంటంటే, ఈ పాటను షూట్ చేసి రికార్డ్ చేసి తర్వాత బాగా ఉన్న తర్వాత నేను డిగ్రీ కాలేజీలో చదువుకున్నప్పుడు ఈ పాట నాకు గొప్ప పేరుని తెచ్చిపెట్టింది. అప్పట్లో నా స్నేహితులు అందరూ ఈ పాట నాకు చాలా పెద్ద, నట్టా నడి సంద్రం అన్న పాట అంటే నేనే పాడాలి అనేది నా స్నేహితులందరూ. వాళ్ళ సమక్షంలో ఈ పాటను రికార్డ్ చేసి మొన్న రీసెంట్గా మా కాలేజీ మా లెక్చరర్స్ వాళ్ళందరిని పిలిచి, నా స్నేహితులను పిలిచి భారీ ఎత్తున రిలీజ్ చేశాను. అది అంటే నేను కొంచెం సెంటిమెంట్గా అట్లా ఎక్కడైతే నాకు పేరు వచ్చిందో అక్కడనే రిలీజ్ చేశాను. చాలా ఆనందపడ్డారు నా స్నేహితులందరూ కూడా. అదే విధంగా వచ్చి చాలా వీలుంటే మీరు కూడా వినండి ఆ పాట. పాప ఎలా పడింది. బాబు సార్, బాబు ఏం చేస్తున్నారు? బాబు చిన్నాడు, చిన్న బాబు 8th క్లాస్. వాడు క్రికెటర్ అవుతాడు. క్రికెట్ మీద బాగా ఇంట్రెస్ట్ వాడికి. అంటే మీ ఇంట్లో అంటే ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం మీకు చాలా బాగుంది అంతా కూడా. ఎప్పుడు నేను అంటే స్వేచ్ఛాజీవిని వాస్తవంగా, నాకు ఎవరో ఏం అడ్డు చెప్పరు. మా అమ్మ నాన్న కూడా ఏమి అడ్డు చెప్పపోయేది. అంటే నేను పాడుతుంటే ఏ తల్లిదండ్రులకైనా ముచ్చటేస్తుంది. అంటే ఎవరికైనా సరే కళాకారులు ఏ కళారంగంలో అయినా వాళ్ళు ముందుకు వెళ్తుంటే, ఇప్పుడు నా పిల్లలైనా మనం పెద్దోళ్ళం అయిపోయి మన పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటే ప్రయోజకులు అవుతుంటే మనం కూడా ఆనందపడతాం. అట్లే నాకు నా బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉండదు, తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉండదు అని తెలిసింది. అంతకుముందు నాకు తెలియదు. మనం ఊరికి అరుస్తూ ఉంటాం తల్లిదండ్రులు తెలియక. వాళ్ళు అంటారు ఇప్పుడు తెలియదు, మీకు పెద్ద అయితే తెలుస్తుంది. అప్పుడు మా పాప పుట్టిన తర్వాత నాకు అమ్మ, అప్పటి నుంచి నేను మా అమ్మ నాన్న అసలు ఏమనపోయేవాడిని. అసలు వాళ్ళు ఏది చెప్తే అది వినేవాడిని. అంతకుముందు ఏంటంటే పిల్ల చేస్తాలంటాం చూసారా, మనకి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది, వాళ్ళు అరుస్తూ ఉంటాం, మనం వాళ్ళు చెప్తే తినకుండా పోతాం. మీ ఫాదర్ అయినాక మీకేందో అర్థమైంది. ఎవరికైనా అంతే. చాలా మంది కూడా ఫాదర్ అయిన తర్వాత మన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి ఎట్టున్నాం అనేది. సార్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు కంపోజ్ చేశారు మీరు ఇప్పటి వరకు? నేను అంటే ఒక 32 సినిమాల దాకా నేను కంపోజ్ చేశాను. అయితే యాక్చువల్గా ఏంటంటే అన్ని సినిమాలు కూడా చిన్న సినిమాలు చేశాను. అంటే బ్రహ్మాజీ గారి సినిమా చేశాను, అది చిన్న సినిమా ఏం కాదు, పెద్ద సినిమానే. తర్వాత ఎలకా మజాక్ అని రేలంగి నరసింహ గారు 76 సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్ గారు, ఆయన సినిమా ఒకటి చేశాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు చేశాను. ఫస్ట్ మూవీ నువ్వే నేను నేనే నువ్వు అని చాలా మంచి మూవీ. ఇందులో మీకు బాగా పేరు తెచ్చిన అది ఏం సినిమా సార్? ఎలకా మజాక చాలా అంటే దాంట్లో బ్రహ్మానందం గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు హీరో, రేలంగి నరసింహ గారు. అది అంత పెద్ద డైరెక్టర్ మనకు సినిమా వేయటం అనేది నాకు అది. తర్వాత నేనేంటంటే యాక్చువల్గా సామాజిక గీతాలను కూడా బాగా చేసేవాడిని. అంటే ఇప్పుడు మీరు శీలా నీవే పాట ఎంత గొప్పగా ఆదరించారు, అలాంటి చాలా గొప్ప పాటలు చేసిన అంతకుముందు కూడా. అవన్నీ కూడా మీరు యూట్యూబ్లో కొడితే ఉంటాయి. నాకేంటంటే కొంచెం సామాజిక స్పృహ ఎక్కువ అటు సైడ్ బాగా కంటే సామాజిక పరంగా ఎక్కువగా కంపోజ్ చేశారు చాలా. అంటే ప్రైవేట్ సాంగ్స్ కొన్ని, అంటే అట్లానే నేను డివోషన్ చేయలేదంటే రాస్తా చేసిన. రాతి పూల పైన వెలసే రామ మందిరం, రామచంద్ర కోవెల భువన సుందరం, భువన సుందరం, రామా శ్రీరామ శ్రీరామ. ఒక రాముడి మీద ఒక అద్భుతమైన పాట చేశాను. ఇట్లా సాయిబాబా మీద పాటలు చేశాను. సాయిబాబా మీద నేను బాలుగారితో పాడించాను అప్పట్లో. ఓం సాయి బాబా సాయి, ఓం సాయి నాథా సాయి, ఓం శిరిడి వాసా సాయి, ఓంకారనాథ సాయి, ఓం సాయి బాబా సాయి, ఓం సాయి నాథా సాయి. ఈ భూమిపై వెలసిన
మహోన్నతుడు నీవయ్యా, మమకారంతో నిండిన అల్లా దేవుడవు నీవే. శ్రీ తిరుమల వెంకన్నవు, శ్రీమన్నారాయణుడవు, సర్వస్వం సాయిమూర్తి ఏకనామధేయుడవు. శృతి దొరకట్లే అంటే ఒక్కొక్క ఆ టాప్ నోట్కి పోవాలంటే అది చాలా జాగ్రత్తగా పోతేనే అందుకే అక్కడ చూడు, శ్రీ తిరుమల వెంకన్నవ, శ్రీమన్నారాయణుడవు, సర్వస్వం సాయిమూర్తి ఏకనామధేయుడవు. అది సూపర్ సార్. అంటే ఆ సాంగ్స్ కూడా అద్భుతంగా, మీరు ఒక మ్యూజిషియన్ గా. సాయినాథా, సాయి దేవా, సాయి దేవా అంత ఉంటుంది. ఇది బాలుగారితో పాడించాను అప్పట్లో. అదొక గొప్ప తీపి జ్ఞాపకం నాకు, ఎందుకంటే అంత గొప్ప సింగర్తో మనం పాడేయటం అనేది, ఆయన ఎంత గొప్ప పాడాడు నిజంగా. కొంతమంది తీపి జ్ఞాపకాలు అంటారు, మనం కొంతమంది వర్క్ చేయడం. ఎలా ఉండదు సార్ అంటే బాలు సార్తో పాడిపించినప్పుడు ఆయనతో మీతో ర్యాప్ ఎలా ఉండేది? బాలు గారితో పాడించినప్పుడు నాకు నిజంగా ఎప్పటికీ చాలామంది చెప్పా, నేను ట్రాక్ పాడి అప్పుడు క్యాసెట్ ఉండే, క్యాసెట్ ఇస్తే సారు టైం ఇచ్చారు, వెళ్ళాము, వారు విన్నారు, హెడ్ ఫోన్ వేసుకుని విని అన్ని నోట్స్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత బయటకు వచ్చి మైక్ ముందుకు వచ్చినాక, అంటే పేరు ఆయన డైరీలో రాసుకుంటారా, సంగీత దర్శకులు ఎవరు, రైటర్ ఎవరు అని రాసుకున్న తర్వాత మీ పేరు మోహన్ గారు, బల్లేపల్లి మోహన్ గారు, సార్ ఇప్పుడు ఎలా పాడాలి చెప్పండి అన్నట్టు. ఎలా సార్ మీకు చెప్పే అంతటువంటి కాదు, మీతో పాడటం గొప్ప, నాకు నేను ఇలా పాడండి అలా పాడండి నేను చెప్పాను సార్, నేను ట్రాక్ పాడాను, నా ఫీల్ దాంటుంది, దాన్ని మీరు ఎలా పాడినా సంతోషం అంటే నవ్వాడు. పల్లవి పాడి అంటే కొంతమంది గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళగానే ఉంటారు, వాళ్ళు గొప్పవాళ్ళు అంతే. మనం ఎందుకంటే గొప్పవాళ్ళని గొప్పనే మనం అనుకోవాలి. నాకు జరిగిన సంఘటన, నేనేదో టీవీలో ఇంటర్వ్యూ అని నేను చెప్పిన వాస్తవాలే మాట్లాడతా. ఆయన ఏమన్నాడు తెలుసా, పల్లవి పాడేసి మోహన్ గారు ఇది మీకు ఓకేనా అన్నాడు. మిమ్మల్ని అడిగారు ఎలా ఉంది ఆయన ఇట్లా ఊది పడేశాడు, వినేసాడు, పాడేశాడు. పల్లవి నాన్ స్టాప్ పాడేస్తారు కదా, పల్లవి చరణాలు పెద్ద సింగర్స్ అంతా కూడా అంటే మధ్య మధ్యలో టేక్ తీసుకురాడు, ఒకేసారి పాడేస్తారు. నేను చిత్రంతో పాడించినప్పుడు కూడా అంతే, వాళ్ళు హాఫ్ అన్ అవర్ పాడేస్తారు పాట. నిజంగా వాళ్ళు ఎక్కడ ఆపరు. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు చాలామంది సింగర్స్ ఏం చేస్తారు, ఒక్కొక్క లైన్ పాడతారు, ఇది ఓకేనా సార్, సెకండ్ లైన్ పాడతా అంటారు. అది కాదు ఎందుకంటే ఒక ఫీల్ మిస్ అవుతాం ఎప్పుడైనా. అంటే ఆ ఫీల్ రావాలంటే ఖచ్చితంగా పల్లవి మొత్తం పాడాలి, సింగర్ చరణం మొత్తం పాడాలి, అది పాడితేనే ఆ ఫీల్ వస్తుంది. చాలామంది ముక్కలు పాడతారు, నాకు చాలా బాధేస్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఎలా ఉంది, కానీ ఒకప్పుడు అట్లా కాదు కదా. ఆర్కెస్ట్రా మొత్తం ఉండేది, ఆర్కెస్ట్రా, సింగర్స్, కోరస్, ఎవ్రీథింగ్ ఉండేది, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్. నేను చూసా వందే మాతరం గారి రికార్డింగ్ చూసాను నేను. అదే మన ఒసే రాములమ్మ, ఓ ముత్యాల కొమ్మ, ఓ మురిపాల రెమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ పున్నడి రెమ్మ, ఓ రాములమ్మ ఏమి చూపులో యమ్మ, వేకు చుక్క నీవమ్మ, సిరి వన్నెలో యమ్మ, చంద్రవంక నీవమ్మ, ఓ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మా, ఓ ఒసే రాములమ్మ ఆఖరి మబ్బు వరి మబ్బు కన్ను గలిపేనమ్మా, ఓ ఒసే రాములమ్మ, ఓ రాములమ్మ. అద్భుతం సార్, అద్భుతం. ఈ పాటలు సంచలనం. కలిపి పాడేవాళ్ళు అంటే కోర్స్ కూడా, అంటే ఒక పాఠం చేయాలంటే ఎంత ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి. ఇప్పుడు చేసే పాటలు కాదు, అప్పుడు చేసిన పాటలు. అంటే అంకితవం, ఒక పాటని ఎంత గొప్పగా ప్రతి కళాకారుడు ప్రేమించేవాడు. అప్పుడు నేను చూసా, స్వర్ణయుగాన్ని చూశాను నేను, సంగీతంలో స్వర్ణయుగాన్ని చూశాను నేను. అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ మీరు గమనించేస్తారు? మీకు బాగా నచ్చిన అప్పుడు ప్రాణం ఉంది, ఇప్పుడు ప్రాణం లేదంతే. అప్పుడు పాటకు ప్రాణం పోసేవాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నది?
అంటే వాయిద్యాలు ఇప్పుడు ఏంటంటే రిథమ్ బేస్ మీద నడుస్తూ ఉంది. మీకు ఏమంటున్నానంటే ఇప్పుడు శిలా నీవే శిల్పి నీవే పాట ఎందుకు ఇంత గొప్పగా హిట్ అయిందంటే ఈ పాటలో ఎథిక్స్ ఉన్నాయి, ఈ పాటలో నీ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఈ దీంట్లో నీ ప్రేమ ఉంది. ఇప్పుడు వచ్చే పాటల లైఫ్ ఉంది దీంట్లో. ఇది కావాలని కోరుకుంటారు ప్రతి వాళ్ళు. ఇప్పుడున్న పాటలు ఏంటంటే బీట్ మీద ఉంటుంది, ఏ పిల్ల ఏ పిల్ల ఏ పిల్ల ఏ పిల్ల అనుకుంటే పోతా ఉంటుంది పాట. ఏ పిల్ల అంటే ఏంటది, దాంట్లో ఏం అర్థం ఉంది అంటే చెప్తాను నేను. సాహిత్యానికి ఇప్పుడున్న సాహిత్యానికి అర్థం లేదు. ఈ శిలా నీవే పాటకి అర్థము పరమార్థము జీవితం ఉంది కాబట్టి ఈ పాటని ఈ ప్రేక్షకులు ఇంత గొప్పగా ఆదరించారు. ఇలాంటి పాటలు సినిమాలో రావాలా, ఇలాంటి సాహిత్యం రావాలా. ఇలాంటి సాహిత్యం వచ్చినప్పుడే ప్రజలు తప్పులు చేయకుంటారు, ప్రజలకి బ్రతకాలనే కోరిక పుడుతుంది. ఇలాంటి పాటలు కదా సమాజానికి అందించాల్సింది మనం. అందుకే నేను చేస్తున్న ఇప్పుడు అంటే 1600 సంవత్సరాల క్రితం రాసినటువంటి వేమన పద్యాలు టెక్స్ట్ రూపంలో ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మన పుస్తకాలలో చదువుకుంటాం. కానీ పంతులకి టీచర్స్కి గాత్రం ఉండాలని లేదు కదా. వాళ్ళు ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుసుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు చదువుకోరా అంటారు. అంటే నాకు థాట్ వచ్చింది, అంటే ఇంత 1600 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఒక మహానుభావుడు, ఒక మహాకవి, ప్రపంచ కవి తెలుసా వేమన. ప్రపంచ కవి అంటే అన్ని భాషలలో తర్జుమా అయిన ఈ పాటలు. ఇలాంటి పాటలు మనం ఎవరు చేయలేదు ఇప్పటికీ. ఎవరో కొంతమంది పాడి పెట్టారు యూట్యూబ్లలో. కానీ ఇవి చేయాలి సమాజానికి. ఈ శిలా నీవే పాట తర్వాత ఈ పద్యాలు కూడా ఇంత నీతి ఉంది, ఈ పద్యాలకు గొప్ప నీతి ఉంది కదా. ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇట్లా పాడుతూ ఉంటే చాలా గొప్పగా అనిపించింది నాకు. ఎస్ సార్, మీరు గొప్ప ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్నప్పుడు నిజంగానే మాస్టర్ వాళ్ళు చెప్పినప్పుడు ఆ నిమిషం క్లాస్లో చెప్పేది బై హార్ట్ చేసేసి ఎగ్జామ్స్ రాసిన తర్వాత అసలు గుర్తుండేది కాదు. బట్ చాలా చక్కని ఆలోచన చేశారు. ఈ తరం వాళ్ళకి బుక్ బై హార్ట్ చేసే బదులు ఇలా వాళ్ళు ఎక్కువగా ఫోన్లలో ఉంటున్నారు కాబట్టి డిజిటలైజేషన్ అయింది మొత్తం కూడా. ఒకసారి విన్న పిల్లలు ఏమన్నా చూసి విన్నానికి వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. నేను కూడా చాలా వీడియోస్ చేస్తాను. ఇప్పటివరకు 200 పద్యాలు మీరు చేశారు కదా. అవును అవును. అంటే ఇవి 5000 పద్యాలు దాకా ఉన్నాయి. మొత్తం 5000 పద్యాలు ఉన్నాయి. అన్నీ నేను గ్యాదర్ చేశాను. అంటే మీకు నాకు తెలిసి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ ఏది ఒక 100 పద్యాలు 108 పద్యాలు ఉన్నాయి. అన్ని సైట్లలో ఎన్ని సైట్లు ఎత్తుకున్నా అయ్యే ఉన్నాయి. ఇట్లా కాదని నేను ఒకసారి యాక్చువల్గా ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక గొప్ప రైటర్, ఒక మంచి రైటర్ నా స్నేహితుడు మల్లిక్ అని. తనేం చేశాడంటే నేను ఒక పద్యం చేసి పెట్టాను. ఉప్పు కప్పూరం మనం చిన్నప్పుడు చదువుకున్నా, నేను చదువుకున్నదని. ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండి అంటే నేను స్టూడియోలో పాడి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత కంపోజ్ చేసి పాడాను. పాడి దానికి చిన్న వీడియో చేసి పెట్టాను. పెట్టి ఫస్ట్ అప్లోడ్ చేశాను. ఇది జరిగిన వాస్తవం. ఎందుకంటే ఈ సందర్భంగా చెప్పాలా. నేను అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ తను పొద్దున్నే చూశాడు ఆ పాటని, మౌనశ్రీ మల్లిక్. చేసి చెప్పిన తర్వాత పొద్దున్నే ఫోన్ చేశాడు నాకు. అది వినగానే చెప్పి, అన్న దయచేసి ఏమనుకోవద్దు మీరు, ఇది డిలీట్ చేసేయండి పాటని, దీంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి గొప్ప వ్యక్తి రాసినటువంటి పద్యాలు, మీరు అవి చిన్న చిన్న సరిచేసి పాడండి, భవిష్యత్ తరాలకు చాలా అవసరం, మీ ప్రయత్నం గొప్పది, ఇది మీరు దయచేసి అన్యతా భావించొద్దు అంటే ఒక గొప్ప ఆలోచన చెప్పి నన్ను సరి చేస్తున్నప్పుడు నేనెందుకు ఫీల్ అవుతా, అరే థ్యాంక్స్ మళ్ళీ నేను ఇప్పుడే డిలీట్ చేస్తాను చేశాను. చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి అన్నాడు, అన్నగారు నా దగ్గర 5000 పద్యాలు ఈ తెలుగు రాష్ట్రంలో ఎవరి దగ్గర లేని 5000 పద్యాలు నా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తాను, నా దగ్గరే ఉన్నాయి, మీకు ఇస్తాను, మీరు దీన్ని జిరాక్ తీసుకున్నాక ఏంటంటే ఇమ్మీడియట్గా తెచ్చిస్తే జిరాక్ తీసి పెట్టుకున్నా. ఇది పాడిన తర్వాత నాకు భయం వేస్తుంది, మళ్ళీ రికార్డింగ్లో పాడాలంటే ఏం తప్పులు అంటే మనకి తెలిసినా కానీ ఆ ఒత్తులు పొల్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఒక ఆయన ఏమంటాడు ఉప్పు కప్పూరము నొక్క పోలిక నుండి అని రాశాడు వేమన గారు. ఒక ఆయన ఏమంటాడు ఉప్పు కప్పూరము ఒక్క పోలిక నుండి అని పాడంటాడు.
తప్పు కదా. ఒక్క పోలిక నుంచి నొక్క పోలిక నుండు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురవేమ. అంటే తల్లిదండ్రుల మీద బాధ్యత లేనివాడు పుట్టినా ఒకటే చచ్చిపోయినా ఒకటే, పుట్టలో చెదలు పుడతాయి చచ్చిపోతాయి, అలాంటిదే కొడుకులు అని ఎంత 3 లైన్లలో అంత గొప్పగా చెప్పడం అనేది నాకు గొప్పగా అనిపించింది అసలు. ఇలాంటి ఎన్ని మేడి పండు చూడు మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాని మధిని బింకమేలాగురా విశ్వధాభిరామ వినురవేమ. అయితే నేను పద్యం ఒకటే పాడదాం అనుకున్నా, భయం వేసి నాకు. అయితే వెంగి అని ఒక సంగీత దర్శకుడు, మంచి రైటరు, తను మంచి మిత్రుడు. తనే అన్నగారు మీరు అట్లా కాదు, పద్యం ఒకటి పాడితే అర్థం లేదు, దాని తాత్పర్యం చెప్పాలి, మీరు తాత్పర్యం చెప్పగలవు చెప్పు అని నన్ను ఫోర్స్ చేసి చెప్పించాడు. ఇప్పుడు ఆ తాత్పర్యం చెప్పడం వల్ల ఆ పద్యాలు ఎక్కడికో వెళ్ళి నాకు నిన్న ఎవరో వేరే కంట్రీ నుంచి ఫోన్ వచ్చింది. ఆ కంట్రీ నుంచి ఫోన్ చేసి ఈ పద్యాలు వాళ్ళు బాగా విని నన్ను ఆ కంట్రీకి ఇన్వైట్ చేశారు. నెక్స్ట్ ఎప్పుడో వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వేమన పద్యాలు మార్సిస్ కంట్రీ ఏదో మార్సిస్ ఏదో కంట్రీ వాళ్ళు నాకు ఫోన్ చేసి నా నెంబర్ ఎత్తుకొని చేసి అక్కడ వేమన పద్యాలు ఖచ్చితంగా స్కూళ్ళల్లో తెలుగు పద్యాలు, వాళ్ళు తెలుగు కాదు, తెలుగు అంటే అంత మమకారం వారికి. అలాంటి వారు మనకి ఫోన్ చేసి అడిగితే నేను కొన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతుంటే మీరు 3 తప్పులు మాట్లాడారు అని మొన్న ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో నన్ను గెస్ట్గా పిలిచారు వాళ్ళు. నేను భయపడుతున్నాను, వాళ్ళు అనర్గళంగా మాట్లాడుతున్నారు తెలుగు, ఒక ఆంగ్ల పదం రాకుండా మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేస్తారు, 3 తప్పులు చేశారంటున్నారు నన్ను. అంటే ఇక్కడ మా దగ్గర ఆలుగిరి చెంచం అన్నట్టుగా ఉంటుంది, తమిళ్ తెలుగు మలయాళం అంతా భాష మిక్స్డ్ ఉంటుంది సార్ అంటే, లేదు గురువు గారు మీరు ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి, మీరు తప్పు చేశారు అది క్షమించరాని తప్పు అంటారు. అంటే నేను ప్రయత్నం చేస్తాను. అంటే వారికి వేమన పద్యాలు చాలా అద్భుతంగా నచ్చింది. నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది తెలుగువారు ఈ పద్యాలను పిల్లలకి వినిపిస్తున్నారు. నాకు గొప్ప ఆనందం వేసేది ఏంటంటే నా ప్రయత్నం వ్యర్థం కాలే. ప్రతి వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు డిజిటలైజ్డ్ చేస్తున్నారు ఈ పద్యాలని, ఈ చేయటం వల్ల మీకు మా పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. అదే కింద రాశాను కొటేషన్, మీ పిల్లలకు తప్పకుండా వినిపించండి. చాలా గొప్ప ప్రయత్నం సార్ ఇది మాత్రం. నిజంగానే ఎక్కడెక్కడ వాళ్ళు అంటే ప్రపంచ దేశాలు మన తెలుగును అంత అభిమానిస్తుంటే నిజంగా ఇక్కడ వాళ్ళు తెలుగు వచ్చినా కూడా ఏదో సందర్భంలో ఇంగ్లీషే ఎక్కువగా మాట్లాడుతున్నారు. బట్ చాలా గొప్ప ప్రయత్నంగా మన తెలుగు వాళ్ళు కూడా దీన్ని ఆదరించి ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలకి చిన్నప్పటి నుంచే ఏబీసీ నుంచి కాకుండా ఫస్ట్ ఈ పద్యాల నుంచి నేర్పిస్తే వాళ్ళలో కూడా చాలా మార్పు వస్తుంది సార్. చాలా గొప్ప ప్రయత్నం. అందుకే దీన్ని వదిలిపెట్టకుండా ఇప్పుడు 200 పద్యాలు పాడాను, ఇవి 5000 పద్యాలు పాడతా, ఇవన్నీ కూడా డిజిటలైజ్డ్ చేస్తా. ఎందుకంటే మన సొంత లాభం కొంత మాని పరుల కోసం పాటుపడని ఒక మహాకవి అన్నట్టుగా మనము మనకున్న కళని ప్రజలకి మనం వాళ్ళకి అందించాలా. ప్రతిదీ రూపాయి కోసం డబ్బుల కోసమే చేయొద్దు, కొన్ని ఇలాంటివి కూడా చేయాలి. అందుకే నేను చాలా వరకు చూడండి హ్యుమానిటీతో కూడినటువంటి పాటలు ఎక్కువగా ఉంటాయి. అట్లా ఏంటంటే అంటే తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లలకి తెలుగు మర్చిపోతారనే భావంతో ఈ నేర్పించడం కోసం ఈ పద్యాలను మొత్తం డిజిటలైజ్డ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత వినిపించి నాకు ఫోన్ చేస్తారు, అది నాకు సంతోషం. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో అంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి టీచర్స్ మొత్తం కూడా చాలా ఈజీ అయిందట. వాళ్ళు మొన్న శ్రీహరి అని నా ఫ్రెండ్ టీచరు, నేను ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని ఖమ్మం వెళ్ళి ఆయన వాళ్ళ స్కూల్కి వెళ్ళా, చెప్పకుండా వెళ్ళా. నన్ను చూసి షాక్ అయ్యిండు. ఉంటుంది కదా మౌన వచ్చిన వాళ్ళ హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి పరిచయం చేశారు. పరిచయం చేస్తే వారికి చూపిస్తున్నాడు, మా ఫ్రెండ్ అండి శిలానివే పాట చేసింది. వాళ్ళందరికీ నోటెడ్ పాట, అయ్యో మీరా శిలానివే పాట చేసింది మీరా, రండి సార్ కూర్చోండి అని అన్న తర్వాత మళ్ళీ ఇంకో షాక్ ఏంటంటే వాళ్ళకి ఈ వేమన పద్యాలు చేస్తున్న సార్ అని వినిపిస్తే ఆల్రెడీ మా ఫ్రెండ్ శ్రీహరి వినిపించిండట. అయ్యో ఇప్పుడు మీరే నా చేసేదాన్ని కూర్చోబెట్టి నాకు తెప్పించి, సార్ మీరు చాలా గొప్ప పని చేస్తారు సార్, ఎందుకంటే మాకు ఈ పద్యాలు మేము చదివి వినిపించటమే తప్ప పాడి వినిపించలేము. ఇప్పుడు మా టీచర్స్ అందరూ కూడా
ఎక్కడుందని అడుగుతున్నారట. ఎక్కడ దొరుకుద్ది ఈ ఛానల్, ఏ ఛానల్లో ఉంటుంది అంటే నా పేరే పెట్టాను, బల్లేపల్లి మోహన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఉంటుంది. ఎందుకంటే నేను చేసినప్పుడు నా పేరుతోనే ఉంటే నా పేరు ఎత్తుకుంటారు కదా. నేనేదో డిఎస్ స్టూడియోనో ఎంబీఏ స్టూడియో అని పెట్టాను అనుకోండి, వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నా పేరు తెలిసిన వాళ్ళందరూ నా పేరు కొట్టి టీచర్స్ అంతా, చాలా మంది టీచర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. నిజంగా ఇంకెంతకంటే ఆనందం ఏం కావాలి. అలాగే సార్, తొలిదశ ఉద్యమం కానీ తెలంగాణలో మలిదశ ఉద్యమం కానీ మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ అనేది ప్రజల్లో ఎంతటి ఉత్తేజపరిచింది. చాలా వరకు మీ సాంగ్స్ వల్ల జనాలలోకి వెళ్ళింది, పోరాటం అలాగే జరిగింది అనుకోండి. అప్పుడు మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి, మా కోసం పాడతారా? అంటే అప్పుడు నేను చేసిన సాంగ్స్ ఏంటంటే అవి 2001లో కేసీఆర్ గారు ఫస్ట్ మీటింగ్ పెట్టిండు మన అమరవీరుల స్తూపం కట్టిన దగ్గర. అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆఫీస్ అది. ఆయన తెలంగాణ అంటే ప్రాణం. కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప మనిషి. ఆయన ఆఫీస్ని తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారికి ఇస్తే అక్కడ తొలి మీటింగ్ పెట్టారు. ఫస్ట్ మీటింగ్లో నేను పాటలు పాడాను అక్కడ. అప్పుడు ఎవరు లేరు, ఈ కళాకారులు వీళ్ళంతా లేరు. వీళ్ళందరూ తెలంగాణ అంటే అంటే తుపాకి గుండుకు దొరకకుండా ఉరికేవాళ్ళు, పరారయ్యేవాళ్ళు. తెలంగాణ వచ్చేదా సచ్చేదా, తెలంగాణ కోసం మనం ఆడ పాటలు పాడతాం, మనకి అవకాశాలు ఉండవు అని ఇప్పుడు ఎవరు ఇది పాడుకుండేది. కానీ నేను అప్పట్లో దగాపడ్డ తెలంగాణ అనే టైటిల్తోనే పాటలు చేశాను. దగాపడ్డ తెలంగాణ అనే నేను క్యాసెట్ పేరు పెడితే ఎంతమంది భయపెట్టారంటే నాతోని, నేను అరెస్ట్ చేస్తారు, నిన్ను నక్సలైట్ అనుకుంటారు, దగాపడ్డ తెలంగాణ ఏంటి అంటే, అవును దగాపడ్డది కదా తెలంగాణ, తప్పేంతో అదే పెట్టినా అని. దగాపడ్డ తెలంగాణ వీరపుత్రులారా, తలవంచని తెలంగాణ శౌర్యపుత్రులారా, ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేద్దామిప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. దగాపడ్డ తెలంగాణ వీరపుత్రులారా, తలవంచని తెలంగాణ శౌర్యపుత్రులారా, ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేద్దామిప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. ఇట్లా వచ్చేది ఈ పాట. అప్పట్లో నా రూమ్మేట్ రమేష్ గారు అని ఉండేడు, ఎంత గొప్ప రాశాడు ఆయన. ఆయన పాపం సినిమాలు తీద్దామని వచ్చాడు, ఊరికే ఒక రూమ్లో కూర్చుంటే అప్పుడు ఈ టైంలో నేను మీటింగ్కి అటెండ్ అయ్యాక ఏదైనా ఒక క్యాసెట్ చేయాలి, మన పాట చేయాలంటే ఆయన అప్పటికప్పుడు రాసిచ్చిన పాట అసలు ఉర్రూతలుగింది. కేసీఆర్ గారికి గుర్తుందో లేదో ఇప్పటికి కూడా, ప్రతి కాన్వాయ్లో ప్రతి జెండా ఎగరేస్తారు కదా ప్రతి చోట, అక్కడ ఈ పాట వస్తూ ఉండేది. నేను 400 కార్లు కాన్వాయ్ జరుగుతుంటే 10 జిల్లాల మీటింగ్ పెట్టారు కదా, ప్రతి కార్లో నా పాట, నా క్యాసెట్ ఉండేది. నా ఫ్రెండ్ రాజేష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన ద్వారా ఇది నేను చేశాను, తన హెల్ప్ ద్వారా. తను అనేవాడు, మోహన్ ఇంతకంటే ఏం కావాలి నీకు, ప్రతి కార్లో ప్రతి జెండా ఆవిష్కరణలో నీ పాట వస్తే నీ గొంతు వినపడుతుంది, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలన్నాడు. ఆనందం వేసింది. అంతకు మించి ఇంకోటి జయరాజ్ గారు రాసిన పాట, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఈ పాట కూడా నేనే చేశాను. ఈ పాట అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అప్పట్లో అసలు సంచలనం రేపిన సాంగ్ సార్. అప్పుడు జయరాజు గారు కొత్తగూడెంలో ఉద్యోగం చేస్తుంటే అక్కడ బస్సు డ్రైవర్కి కవర్లో పెట్టి పాట రాసి కవర్లో పెట్టి నాకు, అప్పుడు వాట్సాప్లు ఇవన్నీ లేవు, పంపిస్తే నేను ఎస్ఆర్ నగర్ వెళ్ళి ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసి ఆ బస్ నెంబర్ చూసి డ్రైవర్ దగ్గర తీసుకొని ఆ పాట కంపోజ్ చేశాను. ఆ పాట తర్వాత, ఆ పాట ఒక సంచలనమైన తర్వాత చాలామంది ఆ పాటలని చేశారు అయిపోయింది. అంటే ఏం చేసినప్పటికీ ప్రజలలో ఒక ఆలోచన, అంటే తెలంగాణ ఉద్యమం రావటం కోసం ఒక ఆలోచన క్రియేట్ చేసింది ఆ పాట.
ఆలోచించారు. నిజంగా అప్పట్లో కరువు కాటకాలు బాగా ఉండే, వర్షాలు లేవు, కనీసం వాటర్ తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితుల్లో ఆ పాట వచ్చినప్పుడు ప్రతి ఓళ్ళు ఎలిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపాయే, సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవసాగే, పాలు పోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే, నీళ్ళు పోసుకున్న సేను నీలాడలేకపాయే, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, కర్రు నడవాకపాయే గొర్రు నడవాకపాయే, తాళి పుస్తేలు వాయే తట్టి సింబులు వాయే, నెర్రెవారి నా బ్రతుకు హర్రాజు పాలాయే, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఈ పాటలు వింటూ ఉంటే మళ్ళీ గతం అంతా గుర్తొస్తుంది. అప్పుడు నన్ను చాలా మంది అసలు కేసీఆర్ గారు నాతో చెప్తుండే, అన్ని పాటలు బాగున్నాయి, అన్ని పాటలు బాగున్నాయి అని నాకు చెప్పి ఒక పాట ఆయనకు నచ్చలే. ఇది ఒకటి అంటే నిజాం నవాబ్ మీద పాట చేస్తే ఈ పాట ఒకటి నచ్చలేదు అన్నాడు. అంటే కేసీఆర్ గారికి దూరదృష్టి ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి ముస్లింలు హట్ అవుతారేమని ఈ పాట అప్పట్లో 2001లో చెప్పిన మాట. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం అంతా విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్.